నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో సైకిల్ కి 100 కుటుంబాలు మద్దతు. ఉపాధి హామీ కూలీలు సరైన వేతనం రాక శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కూలీ రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాం మంగళవారం రాత్రి రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ పరిశీలించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మూడోసారి తనను కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు తోటి న్యాయవాదులకు కృతజ్ఞతలు. రైతులకు నష్టం కలిగించి కార్పొరేట్ శక్తులకు జేబులు నింపడానికి తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. మెట్టుపల్లి గ్రామంలో సైకిల్ కి 100 కుటుంబాలు మద్దతు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో డోర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించారని ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సైకిల్ కి 100 కుటుంబాలు మద్దతు ఇచ్చేందుకు మాజీ సర్పంచ్ నాగమల్లు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీకి మద్దతు ఇవ్వనున్నాయి. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ బీసీసీల అధ్యక్షులు ప్రజా వైద్యశాల బేస్తా మల్లికార్జున, బేస్తా శేఖర్, శ్రీనివాసులు, శ్రీరాములు, రమణ, శేఖర్, సాంబ, సుంకన్న, సుదర్శన్ మరియు యువ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలు సరైన వేతనం రాక శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కూలీ రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరి ప్రదేశాల్లో కూలీలకు మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం కల్పించడంతో పాటు ORS ప్యాకెట్స్ పంపిణీ చేయాలన్నారు. కూలీల పనులు సమయాన్ని 7 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగించాలని, ఎక్కువ సమయం వరకు చేయించడం వల్ల ఎండ దెబ్బ కొట్టి కూలీలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంద్రనగరు వీధస్తులం కైకిలు చేసుకునేటోళ్ళం. మాకు వ్యవసాయం భూములు అందరు అమ్ముకున్నారు. మేము ఊళ్ళో పొంటిసుగా పనికి పోతున్నాం. ఆ పని లేకుండా మాకు ఇక్కడనే ఎప్పుడు పని కలిగేటట్టు చేయర్రి. ఈ పూట దించుడు అద్దు కూరలు బంద్ చేయర్రి. మాకు నెల పైసలు పడేటట్టుగా చేయర్రి. మేమందరం సంవత్సరం ఇలా పని ఇవ్వాలి. మాకు వారం పైసలు పడాలి. మాకు సిట్టీలు రావాలి. మునుపటోలే మాకు గడ్డపారలు తట్టలు సుగలేవు. మునుపు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎవరికి అత్తలేవు. మునుపు వచ్చిన వాళ్ళు సుగ వాళ్ళు ఇత్తలేరు. లేని వాళ్ళ మట్టిగానే ఉంటున్నాం. మాకు అది సుగ చేయర్రి. నమస్కారం. మేము 100 రోజుల పని ఒక 3 సంవత్సరాల క్రితం చేసినప్పుడు మాకు ఏ రోజు కూలి ఆ రోజు ఒక వారంలో స్లిప్లు వస్తుండే. ఆ స్లిప్లో మాకు కైకిలు ఎంత పడ్డది, తట్ట పైసలు, పార పైసలు, గడ్డపార పైసలు పడుతుండే. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మాకు అవి పడతలేవు. ఒక్క రోజు కూలి మాత్రమే పడుతుంది. అది కూడా వాళ్ళు పెట్టిన కొలత ప్రకారం 2 రోజుల కొలత ఒక్కరోజు చేస్తే కనీసం 150 రూపాయలు కూడా మాకు పడతలేవు. అందుకోసమే మరి ఆ కొలతలు అనేది తక్కువ చేయాలి. మాకు ఒకవేళ తీసేసినా మాకు ఇంకా నయమే. తీసేస్తే మేము చేసేంతవరకు చేస్తాం పని. కూలీ మాత్రం పడాలి. తట్ట పైసలు, పార పైసలు. మేము 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచేస్తున్నాం ఎండకు. ఇంత దూరం నడిచి పెట్టిన కొలత చేయాలంటే మాకు కష్టమే కదా. మళ్ళీ మేము రోజు నాటు వేయడానికి అటు ఇటు వ్యవసాయ కూలీలం కాబట్టి చేను పనులకు పోతే మాకు అలకగా ఒక రోజు 400 కైకిలి మాకు నాటేయబోతాయి. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాం మంగళవారం రాత్రి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పరిశీలించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగానే కొన్ని సేఫ్టీ మెథడ్స్ పెట్టుండే. గడిచిన 10 సంవత్సరాల్లో అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న పెద్దలు దీనికి ఏం సేఫ్టీ మెథడ్స్ లేకుండా స్టార్ట్ చేసేసారు. అందులో గన్ని బ్యాగులు తెచ్చేసారు. మేము ఇదే విషయం మీద మా మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పినాం. ఇక సీసీ కెమెరాలు పెట్టాల్సి ఉండే, సేఫ్టీ ఫైర్స్ పెట్టాల్సి ఉండే, సేఫ్టీ మెథడ్స్ పెట్టాల్సి ఉండే, సేఫ్టీ అలారం పెట్టాల్సి ఉండే. ఏం పెట్టలేరు. అవన్నీ ఇంకోసారి జరగకుండా చూస్తాం. ఈరోజు డ్యామేజ్ అయిన 12,86,000 గన్ని బ్యాగ్స్కి
రైతులకు ఇబ్బంది కాకుండా వనపర్తి నియోజకవర్గంలో కానీ పక్కన జిల్లాలో ఎక్కడ ఇబ్బంది కాకుండా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతులకు ఇప్పుడు వరి కాలాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మా సీఎం గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చూసుకుంటారు. మిగతా కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో మూడోసారి తనను కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు తోటి న్యాయవాదులకు ఇటీవల కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం, నేను బెజ్జంకి శ్రీకాంత్. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి అత్యధిక ఓట్లతో గెలిచి ఉన్నాను. దీనికి ముఖ్య కారణం మా బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదుల ఆశీస్సుల వల్లనే నేను ఇది సాధించాను. కాబట్టి అన్ని వేళలా ఎప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి ఈ పదవిని నేను వారి సేవ కోసం రైతులకు నష్టం కలిగించి కార్పొరేట్ శక్తుల జేబులు నింపడానికి తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ కేంద్రంలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న 1200 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న బీజేపీ ప్రభుత్వం కరీంనగర్ లో రైతుల పేరు మీద దొంగ దీక్షలు చేయడం సిగ్గుచేటని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఒక ప్రకటనలో అన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏమి అభివృద్ధి సాధించారని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. నష్టం కలిగించే విధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేటు శక్తుల జేబులు నింపడానికి కోసము బీజేపీ ప్రభుత్వము వ్యవహరిస్తే పంజాబు అలాగే ఢిల్లీ కేంద్రంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే ఆ రైతుల ఉద్యమాలను అణిచివేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ 1200 మంది రైతుల ప్రాణాలను బలిగొని నేడు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి బండి సంజయ్ రైతుల పేరు మీద దొంగ దీక్షలు చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లు, రైతులను వాళ్ళు ఆదుకుంటున్నట్టుగా ఈరోజు కపట ప్రేమ చూసి దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు. అసలు రైతుల మీద వారికి ఏమాత్రం ప్రేమ లేదు. ఢిల్లీ కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తుంటే రైతుల ఉద్యమానికి కంచెలు వేసి అట్లాగే వారిపైన బాష్పవాయువులు ప్రయోగించి తూటాలు ప్రయోగించి అనేక మంది రైతులను పుట్టనబెట్టుకొని ఈరోజు దీక్షలు చేయడము. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో తన క్యాంప్ ఆఫీస్ లో అన్ని డివిజన్ల బూత్ కమిటీ సభ్యులకు పత్రాలు అందజేసిన సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో నేను మంత్రిగా ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎలా అయితే అందరికీ అందుబాటులో ఉన్నానో ఇప్పుడు కూడా ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి అభివృద్ధికి తోడ్పాటు పడతానని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి తెలియజేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ నుంచి మంచి డైనమిక్ తెలివిపాడు ఆర్గనైజేషన్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రజలకు నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే మా సహచర శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారికి, అట్లనే ఈసూగూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి, బెంగళూరు నగర్ కార్పొరేటర్ జేజీపీరావు గారికి, అలాగే రైమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్, శ్రీనగర్ ఇతర డివిజన్ల నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు అందరికీ కూడా ఏదో పైన కాదు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గోపి చెప్తా ఉన్నాడు, కూర్చోమని చెప్తారు మీకే. గోపి చెప్తూ ఓ మాట చెప్పిండు ఆయన స్పీచ్ లో, నేను బాగా వింటా ఉన్నాను. ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా
గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విసుగొల్పే నిజాలు బయటికి రావడం పోలీసు అధికారుల దిగజారుడు విధానాలకు అద్దం పడుతున్నదని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగడం విచారకరమని అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారున్న వారిని కఠిన శిక్షించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదిలించినా అవినీతి కంపు బయట పడుతుందని అన్నారు. పదవీ కాలం పూర్తయిన ఉన్నతాధికారులను వారి పదవులను పొడిగించి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అవినీతిని ప్రోత్సహించిందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినటువంటి పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులన్నీ బయటపడతాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది, అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగినాయి అనేటువంటిది వింటూ ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది. అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం, అంటే పదవి కాలాన్ని పొడిగించడం. దీంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గం సులభమైంది. ఎంత అంతే అంతా దాచుకోవడానికి వీలైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉంటే తీగ లాగినా కుట్టి డొంక తింటా ఉంది. ఎక్కడ చూసినా గందరగోళాలు. చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు వాహనాలలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ డబ్బులు తరలించబడ్డాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది, తరలించుకోవాల్సింది పోటీ. ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు లాంటిది. అందులో మరి ఎన్నికల కమిషన్ ఏం చేసినట్టు ఇప్పుడు కేసు విచారణలో అన్నీ బయటకు అవుతా ఉన్నాయి. తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా చురుగ్గా తీసుకొని పూర్వపరాలు పరిశీలించి మరి చట్టబద్ధంగా ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎలా తప్పులు జరిగినాయి అనేది పరిశీలించకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోతారు, విశ్వాసం పోతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సుగమం చేసే మార్గాలు సుగమం చేసే అటువంటి ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాల్సింది, ఎలాంటి ప్రలోభాలకు చేయకుండా జరగాల్సింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పౌర హక్కులకు భంగం కలిగి ఉంటే ఎన్నికలు జరగాలి. కానీ వీటన్నింటికీ భిన్నమైన రీతిలో ఎవరి దగ్గర అధికారం ఉంటే, ఎవరి దగ్గర డబ్బు ఉంటే, ఎవరి దగ్గర పలుబడి ఉంటే మరి దుడ్డు నొందే బరిలాగా జిస్కా లాటియే ఉస్కా బైసా అనే సామెతలాగా ఇంత విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి దీనిపైన మరి ఎన్నికల కమిషన్ కూడా ఈ డబ్బు ఎలా తరలించినారు ఏమిటి దానిపైన పరిశీలన చేయాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి సీరియస్గా ఎవరైతే దోషులున్నారో దీని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్కు లేకుంటే పోలీసు యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి సంబంధాలు ఎంత పెద్దవారైనా వాళ్లకు విడిచిపెట్టకుండా కఠినమైన చర్యలు చేపడితేనే రేపు భవిష్యత్తు ఇంకోలు చేయాలి. అధికార దుర్వినియోగం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం లాంటిది, ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని చేసేది. అందుకనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఉండేటువంటి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన పద్ధతుల్లో మరి ఈ పోలీస్ అంటే విచారణ చేస్తున్నటువంటి అధికారులు సీరియస్గా స్పందించాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి ఎవరైతే దోషులుంటారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ మీద నమ్మకం రావాలంటే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన లోతుగా విశ్లేషణ చేయాలి, అధ్యయనం చేయాలి. చట్టబద్ధమైన పద్ధతులను ఆలోచించి ఎలాంటి చర్యలు చేపట్టాలో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కానీ అక్కడక్కడ పికెట్ పెట్టినాడు, చెక్ పోస్ట్ పెట్టినాడు. చెక్ పోస్టల్లో కాదు అసలు పోలీసు వాహనాలనే పోతున్నాయని అనుకున్నప్పుడు మరి పోలీసులు ఎస్కాట్లలో పోతున్నాయి అనుకున్నప్పుడు అంటే అన్నీ ఎవరి మీద కూడా నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసిన తర్వాత వాహనాలలో
డబ్బులు తరలించారని సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి వాళ్ళ వాహనాలను కూడా ఎస్కార్ట్ ఉండేటువంటి వాహనాలు కూడా డబ్బు ఉండొచ్చు, పాసిబిలిటీ. అందుకని దీనిపైన కూడా ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. అందుకని ఎన్నికలంటే ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఎన్నికల మూలంగానే ప్రజాస్వామ్యం, ఎన్నికలే ప్రధానం కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి ప్రధానమైనటువంటి ఈ ఎన్నికల లోపాలకి దాన్ని గురి చేసేదానికి ప్రభుత్వం అంటే యంత్రాంగమే అవకాశం కల్పించడం అంటే ఇంకా దొంగ చీకటి ఒకటైనట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని నేను సిపిఐ డిమాండ్ చేస్తున్నాను. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం మంచిది కాదని హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట, హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో పంటలు ఎండిపోతున్న సందర్భంగా పలు గ్రామాలలోని రైతులను సందర్శించి వారి యొక్క ఆవేదనను తెలుసుకొని తుది దశకు వస్తున్నటువంటి పంటలు ఎండిపోతున్న క్రమంలో కెనాల్ కాలువ ద్వారా నీటిని అందించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ వాళ్ళని ఈ పార్లమెంట్ ఎన్నికలో తరిమి కొడతామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య ఏనాడు రాలేదని అన్నారు. తక్షణమే నీటిని వదిలి పంట పొలాలను రక్షించాలని ఆయన అన్నారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ మరిపల్లిగూడెం గ్రామంలో ఇవాళ పంట చూద్దామని రావడం జరిగింది. ఇవాళ ఈ మక్క పరేడ్ని చూడొచ్చు. ఇవ్వండి, ఇవాళ ఈ స్టేజ్కి ఈ పంట వచ్చింది. ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన, ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇవ్వాలి. మీరు ఇస్తారా, మేము వచ్చి గేట్లు ఎత్తాలనా, మీరు ఆలోచన చేసుకోరి. ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు, మీరు అంటేనే ఈ పంట వేసుకున్నారు. ఈ పంటలు రైతులు మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండే. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అధికారులను కావచ్చు, ఈ ప్రభుత్వంని కావచ్చు, ఒక్కటే అడుగుతున్నా. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ ఎక్కిండ్రా? ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరే కట్క కొట్టినట్టే ఉంటుందానే. కేసీఆర్ దిగంగానే నీళ్లు బంధు, కరెంటు బంధు, రైతు బంధు. అరే ఇదేం పద్ధతి అండి? ఇవాళ రైతులకి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ. రేపు ఇవాళ మీరు నీళ్ళు ఇవ్వకపోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోరి. మాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం, ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడైనా కానివ్వండి, ఈ 106 గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పెరడ్లు వేసిండ్రు, మన పొలాలు వేసిర్రు, వరి పొలాలు వేసిర్రు. ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా బిడ్డ మీ సంగతి చెప్తాం. మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నాం, ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మెట్టుపల్లి గ్రామంలో సైకిల్ కి 100 కుటుంబాలు మద్దతు. ఉపాధి హామీ కూలీలు సరైన వేతనం రాక శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కూలీ రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాం మంగళవారం రాత్రి రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ పరిశీలించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 3వ తనను కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు తోటి న్యాయవాదులకు కృతజ్ఞతలు. రైతులకు నష్టం కలిగించి కార్పొరేట్ శక్తులకు జేబులు నింపడానికి తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్.